ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, కన్యా రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత సంవత్సరం అయితే వీళ్ళకి చాలా బాగుంది, మరి 2025 కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉందా? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి గ్రహాలు? తప్పకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలమ్మా. ఎందుకంటే గత సంవత్సరంలో రాశిలో కేతు, సో కేతు కన్యా రాశిలో ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బందులు, ఆటంకాలు కనిపించాయి. ఎంత బాగుంది అనుకున్నప్పటికీ ధనం అనేది కాస్త ధనం విషయంలో, ఆదాయం విషయంలో తగ్గిపోతుంది. ధనం ఉంటే ధనం ఖర్చు అనేది పెరగడము, లేకపోతే అధిక ఖర్చు, లేకపోతే ధనం అసలు రాకపోవడము, ధనం స్తంభించడం, ఇవి జరుగుతుండేవి.
కానీ ఈ సంవత్సరం ఏంటంటే కేతువు మారుతున్నాడు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి లాభం మెయిన్ ఏంటంటే గురుబలం ఉంది వీళ్ళకి జనవరి నుంచి. అంటే వీళ్ళకి గురువు ఎప్పుడైతే బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉన్నాడో అన్ని రకమైన ఆదాయాలు వస్తాయి. అంటే ఎటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకున్న అభివృద్ధి ఉంటుంది. 9th హౌస్ గురువు అనేది చాలా లాభస్థానం, అంటే చాలా విషయాల్లో వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ మీద మంచి అభిప్రాయాలు, వీళ్ళకి ధనం రావడం, మంచి ప్రమోషన్ రావడం, మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళడము, ఆ పదవుల్లోంచి మంచి మంచి పేర్లు తెచ్చుకోవడం, ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది 9th హౌస్ గురువు ఉండడం వల్ల. సో ఎప్పుడు దాకా ఉంది అంటే మే వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మే తర్వాత గురువు మారుతున్నాడు. సో గురువు మారిన తర్వాత దశమ స్థానంలో గురువు అంత పెద్దగా బ్రహ్మాండమైన యోగాలు ఇవ్వరు. 9th హౌస్ ఉన్నంత బలం 10th హౌస్లో ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహు 6వ స్థానంలో వస్తున్నాడు. 6వ స్థానంలో రాహు యోగిస్తుంది. ఏదైతే మనం గత సంవత్సరంలో వీళ్ళ మీద చెడు అభిప్రాయాలు వచ్చాయో మనుషులు, అంటే వీళ్ళు మంచి చేసిన ఎదుటి వాళ్ళు చెడుగా అనిపించడము, చెడ్డవాళ్ళు వీళ్ళని వాడుకొని వదిలేయడము, ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అంటే మోసపోవడము, ఇబ్బంది పడ్డము, డబ్బు రాకపోవడము, డబ్బు ఇచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడము, ఇలా ఎవరైతే వెళ్ళారో అవన్నీ కూడా మళ్ళీ అయినా 6వ స్థానంలో రాహు రావడం వల్ల యోగిస్తాడు. ఆయన శుభ్రంగా అన్ని వీళ్ళ చేత అవన్నీ తెప్పిస్తారు. ఏవైతే వీళ్ళు గత సంవత్సరంలో మిస్ అయ్యారో, లాస్ అయ్యారో అవన్నీ మళ్ళీ వస్తాయి. ఇవన్నీ లాభం. అది 6వ స్థానంలో రాహు సాధిస్తాడు. శత్రు స్థానం అనమాట అది. అంటే శత్రువులు జయించడం, మనల్ని ఎవరైతే చెడుగా అనుకున్నారో వాళ్ళ ముందు మనం మంచి వాళ్ళ కింద నిరూపించడం, వాళ్ళు మనకి క్షమాపణ చెప్పడం, మనం ఏం చెప్తే అది చేయడం, ఇవి జరుగుతుంటాయి. సో ఇవి వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా బాగుందని చెప్పచ్చు. మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? మరి 30వ తారీఖు భగవానుడు కంటే రాహు ఇక్కడ బలంగా ఉన్నాడు కనుక 6వ స్థానంలో రాహు యోగిస్తున్నప్పుడు శని భగవానుడు ఇచ్చే ఫలితాల కంటే ఈయన ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సప్తమ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఏంటంటే వివాహ విషయాల్లో కాస్తంత ఆలస్యాలు అవుతాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కాస్త ఆలస్యం ఉంది. వాళ్ళు ఏంటంటే జనవరి నుంచి మే లోపు ఈ వివాహ ప్రయత్నాలన్నీ, వివాహాలు చేసుకోవడం కానీ, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన భాగ్యం కోసం కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే జనవరి నుంచి మే లోపు చేసేసుకుంటే ఈ వివాహం అయిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంక ఇబ్బంది లేదు. సప్తమ స్థానంలో శని భగవాన్ వచ్చినప్పుడు ఏంటంటే వివాహం ఆలస్యం అవడము, వ్యాపారంలో ప్రారంభానికి ఆలస్యం అవడం. వ్యాపారం పెడతారు కానీ దాన్ని ప్రారంభం చేయడానికి ఆలస్యం అవుతుంది. ఈ ముహూర్తం ఆ ముహూర్తం అని స్థలం దొరకపోవడము, మంచి సరైన సమయం ఉండకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. కానీ మొత్తానికి ఆ రాహు ఉన్నాడు కనుక బ్రహ్మాండంగా వీళ్ళకి యోగిస్తుంది. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు వీళ్ళు? తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు ఒకళ్ళ ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే కన్యా రాశి వాళ్ళు వ్యాపార అభివృద్ధి కోసమని గురువు దశమస్థానంలో ఉంటారు కనుక వీళ్ళు నిత్యము అభిషేకాలు, పూజలు, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇంట్లో ఒక అభిషేకం చేయించుకొని ప్రారంభం చేస్తే అన్ని పనులు చక్కగా అవుతాయి. సో అమ్మవారి చక్రార్చన, అంటే చాలామంది ఇంట్లో చక్రార్చన, శ్రీ చక్రార్చన చేయిస్తారు. ఆ శ్రీ చక్రార్చన చేయించడం కుదరలేని వాళ్ళు లలిత అమ్మవారి దగ్గర లలిత సహస్రనామ పారాయణ చేయడము, లలిత సహస్రనామంతో అభిషేకం చేయించడం, ఇవి చేయించుకుంటుంటే మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇది. అమ్మ, ఈ 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.